అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి ఫార్ వారాడ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్. ఏం సాయిబ్ అన్న, ఎక్కడున్నావు, ఏంది కథ కార్ఖానం అనుకుంటుర్రా? ఖమ్మంకి వచ్చినాం సాయిబ్ దగ్గరికి. ఇక మనకు లైట్ రావట్లేదు వెహికల్ది, మన స్కూటీది. ఇక మా అత్తగారింటికి వచ్చినాం. మళ్ళీ నైట్ బయలుదేరేది ఉంటుంది సూర్యాపేటకి. పోతే చూసిరా అపార్ట్మెంట్స్ ఖమ్మం మస్తు ఉంటుంది అన్న. ఈరోజు అయితే మన ఖమ్మంలో గల్లీ రైడ్ చేయబోతున్నాం. ఈనంగా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఏమేమి కార్లు ఉన్నాయి ఏంది, ఇక్కడ కూడా మనం రైడ్ అయితే చేయబోతున్నాం. 4 వీడియోలు పెట్టినా ఉదయం నుంచి. మన స్కూటీది అయితే లైట్ వేస్తుంది అన్న. ఈరోజు సండే, యాక్చువల్లీ మెకానిక్ షెడ్లు బంద్ ఉంటాయి అన్న. ఇక మనకు టైంకి ఉండే వరకు మనం అయితే లైట్ వేయంగానే రైడ్ స్టార్ట్ చేద్దాం ఈ నుంచి. ఓకేనా? ఓకే, ఉంటా. రైట్ బై స్టాప్లోకి ఏమైనా అయితే రైడ్ అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయో ఖమ్మంలో. ఓకే అన్న, రైడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఏకలవ్య నగర్ అంట. పిల్లగాళ్ళు షటిల్ ఆడుతున్నారు మంచిగా. ఓకే, ఈయనగా మన రైడ్ని స్టార్ట్ చేస్తున్నాం. అమ్మ అపార్ట్మెంట్లు ఏముందన్న పడిపోతే ఫస్ట్ మనకు సాయంత్రం అవపడేది. మొత్తం డస్ట్ పట్టి పక్క పెట్టేసి చూడవచ్చు. ఇట్లా పక్కా పెడితే ఏమవుతుంది అన్న, సాయిబ్ కాస్ వాడు నాకు ఒక్క ఫోన్ చేసి ఒక ఫోటో వెనక ముందు 4 సైడ్ ఫొటోస్ పెడితే అప్లోడ్ చేస్తాం కదా మనం. ఎవరు ఒకరు తీసుకుపోతారు కదా డ్రైవింగ్ నేర్చుకోవడానికి, దానికి దీనికి. ఇది ఎన్ని నెలలు అవుతుంది లేదా ఎన్ని సంవత్సరాలు అవుతుంది చూడు. మొత్తం వెనక దుమ్ము పట్టింది. సాయంత్రం జిప్ డ్రైవ్. లాస్ట్ మీరు ఇక్కడ కూడా వచ్చారా? కొక్కరొక్కోళ్ళు ఇక్కడ కొక్కరొక్క అంటుంది. ఏం చెప్పాలి, నన్ను ఇక్కడ తీసుపెట్టరా ప్రశాంతంగా. ఖమ్మంలో రైడ్ చేసుకుంటున్నా. రామాంజనేయ నగర్ అటు పోతాడు. ఎత్తిగా ఉంది. ఇక్కడ అన్న ఏమో చెట్టలో పెట్టిండి బండి. ఎట్లా దింపిండు ఏంది ఇది? ఇది ఎక్కదా? ఇది ఎక్కటట్లేదుగా. దీని కింద పెట్టిండు. పోతే ఈ గల్లీకి వచ్చినాం రైడ్కి మనం. ఈ గల్లీ అయితే కార్లు ఏం అవపడలే. ఓకే, రౌండ్ తిప్పుదాం. అపార్ట్మెంట్లు ఏమున్నా నా ఖమ్మంలో? సబ్స్క్రైబర్స్ ఉన్నారా ఖమ్మంలో? ఏమన్నా అపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో ఖమ్మంలో కూడా కొంచెం మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పోతే సాయంత్రం అయితే మొత్తం డస్ట్ పట్టింది. ఏమైనా బండ్లు ఉంటే మనకు ఒక 4 ఫోటోలు తీసి పెట్టండి. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి స్పాట్ క్యాష్ కట్టి తీసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా? ఈ సందులో ఎండ్ అపార్ట్మెంట్. ఇలా పోతే అన్న ఎంజీ ఆడొక కారు ఉంది. మన కొత్త సెల్తో అయితే ఇలా వీడియో షూట్ చేస్తున్నాం. ఈ సందులో ఒకటి ఆల్టో ఉంది. బట్ పోతే మళ్ళీ ఇంటికి కూడా బాగుండదు కానీ ఒక రౌండ్ అయితే పోయేద్దాం. యాక్చువల్లీ అక్కడికి కొత్త ఏరియా. మనం ఖమ్మంలో రైడ్ చేస్తున్నాం ఈరోజు. ఆల్టో కారు డెంట్ అయింది. ఇది కార్ అయితే AP03L ఎండ్. ఇల్లు మాత్రం చాలా బాగున్నాయి ఖమ్మంలో. అరే మన సబ్స్క్రైబర్ ఎవరో ఒకరైతే ఫోన్ చేస్తున్నారు మనకి, మన పాత సెల్లుకి. నమస్తే బాబాయ్. నిమ్మలం కొని అమ్మ ఏముంది అసలు, మొత్తం అప్పు ఉంది. ఇక కార్లు ఏమున్నాయి బాబాయ్కి? కాలు డ్యామేజ్ పాపం, కాలు లేదు. ఈడ ఒక ఆల్టో ఉంది సందులో. చూద్దాం. ఆల్టో కార్ AP282171. డస్ట్ పట్టింది, పక్కకు పెట్టిండు. పక్కకు పెడితే ఏమవుతుందన్న, మనకు చెప్తే కొంచెం మనమన్నా అప్లోడ్ చేస్తాం. చూసిరుగా మొత్తం పక్క పెట్టిండు. మొత్తం డస్ట్ పట్టింది. కొంచెం ఖమ్మంలో చేయబట్టి ఇప్పుడు మనకు మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యేది ఉంది. ఇక్కడ మా కుక్కరాజు గారు పండుకోడు. ఎరా పండుకున్నారు. కుక్కలు బొక్కలు తిన్నాయి, అలా ఎంజాయ్. ఏం పెద్దమ్మా, ఏం తీసుకుపోతున్నావు? అది ఎవరో ఫోన్ చేస్తున్నారు మనకు కూడా. షిఫ్ట్ కార్ మనకైతే 3-4 కార్లు పడ్డాయి. మొత్తం పక్క పెట్టి పడేసారు. ఇది వస్తే అల్లిపురం రోడ్ అంటారు దీన్ని. మనకు రైట్ సైడ్ తీసుకుందాం. మా బామ్మడి ఇంటికి పోతున్నాం మనమైతే ఇప్పుడు రైడ్ చేసుకుంటూ. ఇక్కడ ఫార్చునర్ కార్ ఉంది. నా అమ్ముతురానే ఎవరన్నా పండుకోండు. ఓనరు ఎటో వెళ్ళినట్టుంది మీటింగ్కి. ఈ సందులో ఏమున్నాయి ఏంది బండ్లు కథ కార్ఖాను. అరే కుక్కరాజు, ఏ సార్ ముక్కలు బొక్కలు ఏమైనా దొరికినాయా లేవా? సండే రోజు ఈ సందులో 2 కార్లు ఉన్నాయి, కవర్ వేసిరు. ఇటు పోతే ఒక రౌండ్ అయితే ఇటు వేద్దాం. ఇటు ఏమున్నాయి
ఇంటి ముందు పార్కింగ్. ఇది I-20 జస్ట్. ఇక్కడ స్కూల్ జాయ్ కిడ్స్ స్కూల్ కార్ ఉంది. బట్ మనం ఇప్పుడైతే ఇటు వెళ్తున్నాం. ఈ సందులో ఏమున్నాయి కార్లు. ఇది వచ్చేసి చర్చ్, బారాక్ చర్చ్. బట్ పోతే రా కుక్కరాజు, నల్ల కుక్కరాజు మొత్తం అక్కడ తిరుగుతారు. ఇక్కడ కూర్చున్నారా నువ్వు ఒక్కని? రేయ్ రేయ్ ఆడు పిలుస్తారు పోరా, అందరూ అడుగురు మీ వాళ్ళు మొత్తం మీటింగ్ పెట్టిరు. మా ఖమ్మంలో కూడా మన సర్కిల్ ఉంది. శాంత్రో కారు మాత్రం మస్తు ఉందన్న, చూసిరా కొత్తగా మెరిసిపోతుంది. LPG ఉంది, మంచిగా ఉన్నాయి కార్లు. పోతే ఈ సందులో మాత్రం 4 కార్లు ఉన్నాయి. ఖమ్మం రైడ్, గల్లీ గల్లీ కార్ రైడ్. అమ్మ వీడియో పెట్టుకుంటే షూట్ చేసుకుంటూ తిరుగుతాయి. అమ్మ ఖమ్మంలో ఉరికించి కొడతారు. ఏంద్రు ఏం చేస్తారో ఏం షూట్ చేస్తారో అని. పోతే ఇక్కడ ఒక వ్యాగనార్ ఉంది, మొత్తం షెడ్ గిడ్డు వేసి చూడొచ్చు. డస్ట్ పట్టింది. ఎరువు కుక్కరాజు ఇక్కడ కూడా ఉన్నావు నువ్వు? తిన్నా అయిందా భోజనం? చూసి వ్యాగనార్ మొత్తం డస్ట్ పట్టింది. పక్క పెట్టి ఈడో ఒకడు ఉండు కుక్కరాజు. నీ అమ్మ ఖమ్మంలో మొత్తం 20 రిజిస్ట్రేషన్ అంటే డైరెక్ట్ వాళ్ళే. ఇక్కడ KA రిజిస్ట్రేషన్ ఉంది ఒకటి. కారు ఫోర్డ్ కార్లు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. ఓకే రే ఒక్కడే తిరుగుతున్నాయి అయ్యా ఆటకు. ఈడ చెట్టు అమ్మ ఈడో ఒకడు ఉండు కారు కింద. మొత్తం ఈ ఏరియా మొత్తం కుక్కల బజార్, కుక్కల కాలనీ. అమ్మ ఇది చెప్పాలి, కుక్కలు వీటితో పెట్టుకుంటే ఏం లే, ఉరికిచ్చి మళ్ళీ చేస్తాయి. ఓకే మనం ఎన్ని నిమిషాలు చేసినాం? 5 minutes రైడ్ అయింది ఇప్పటికైతే. 5 minutes రైడ్. ఇప్పుడు 6 minutes రైడ్. పాస్టర్ సురేష్ చారి అంట. నియాస్ గ్రౌండ్ I-10 నియాస్ ఉంది ఇంట్లో. ఇల్లు మంచిగా కట్టిండు. ఈడ గ్రౌండ్లో మాత్రం ఇండికాని పెట్టుబడేసారు. మంచిగా ఉంది గ్రౌండ్. మనకు ఇట్లా గ్రౌండ్ ఉంటే కార్లు మనం షూట్ చేయవచ్చు. ఒక 4 కార్లు తీసుకొచ్చి పెట్టి. అన్నా నిస్సాన్ అలాగే మనం పెట్టిన కార్లు మైక్రో బ్రేజో. ఈ ఇల్లు చూడొచ్చు. ఇది మొత్తం ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ తక్కువ ఉంటుంది. చూసిరుగా ఇల్లు మంచిగా ఉంటుంది డిజైన్. ఓకే బట్ పోతే మనం ఫైనల్గా మన రైడ్ని క్లోజ్ చేస్తున్నాం. మా బామర్ది ఇంటి దగ్గరకు వచ్చినాం మనం. ఇక ఈ సందులో ఏం లేవు. మా బామర్ది వాళ్ళ ఇంటికాడికి వచ్చినాం. ఇక్కడ జెండు ఉంది, ముస్లిమ్స్ వెనక చూడొచ్చు. ఇక్కడ గ్రౌండ్లో కూడా కార్లు ఉన్నాయి. తవేరా ఉంది. పోతే మన బర్రెల రాజులు వస్తారు. ఇది మా బామర్ది ఇల్లు. డిపార్ట్మెంట్ చెప్పాక మా బామర్ది ఇల్లు ఇది.